చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దానికి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు. గోధుమ రొట్టెలను తయారు చేసుకునేందుకు చెయ్యాల్సిందల్లా పాత గోధుమలను ఒక రోజంతా నీటిలో నానబెట్టి తడిబట్టలో పోసి మూటగట్టాలి. అలా మూటగట్టిన గోధుమలు మొలకెత్తిన తర్వాత ఎండబెట్టాలి. ఎండిన తర్వాత నెయ్యితో దోరగా వేయించుకోవాలి. అనంతరం పిండి చేసుకోవాలి. ఈ పిండిని తగినంత తీసుకుని మంచినీటితో కలిపి ముద్దగా చేసుకోవాలి. అనంతరం రొట్టెగా చేసుకుని పెనంపై కాల్చుకోవాలి. మలబద్ధకం సమస్య ఉన్నవారు వంటాముదాన్ని వేసుకుని రొట్టెలను కాల్చుకోవచ్చు. లేకుంటే దేశవాళీ ఆవు నెయ్యిని రొట్టెలు కాల్చేందుకు వినియోగించవచ్చు. వేడివేడిగా తయారు చేసుకున్న గోధుమ రొట్టెలను మెంతికూర, చుక్కకూర, తోటకూర, పొన్నగంటి కూర మొదలైన కూరలతో కలిపి తీసుకోవచ్చు. రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేడి పాలల్లో కొంచెం చక్కెర కలిపి వాటిలో రొట్టె ముక్కలు వేసి నానిన తర్వాత తింటే బాగా రుచికరంగా ఉంటాయి.